వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి కిసాన్ సభ, వర్ధిల్లాలి ఎర్ర జెండా, పరిష్కరించాలి రైతుల సమస్యల్ని, రద్దు చేయాలి రైతుల నల్ల చట్టాలని, రద్దు చేయాలి నల్ల చట్టాలని, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవాలని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ జెండాను స్థానిక సుందరయ్య భవన్ దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 90 ఏళ్ల కిందట ఆవిర్భావం చెందిన స్వాతంత్రోద్యమంలో ఈ రైతు సంఘము ఆల్ ఇండియా కిసాన్ సభ ఆవిర్భావం జరిగింది. మరి ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పెద్ద ఎత్తున ఆ రోజు తెలంగాణ ఆల్ ఇండియా కిసాన్ సభను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా రైతులకు భూమి కావాలని చెప్పేసి, భూ సంస్కరణలకు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు రైతుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రతి సమస్య మీద ఏఐకేఎస్ పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమంలో బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని కూడా సాధించడంలో ప్రధానమైన పాత్ర ఏఐకేఎస్ ఉంది. ఆ తర్వాత కాలంలో అనేక రకాల సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నిటి మీద రైతు సంఘము ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది. గిరిజనులకు చట్టం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కావాలని, విత్తనాలు రేటు తగ్గించాలని, కరెంటు సంబంధించిన సమస్యలు కానీ ప్రతి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద కూడా రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంవత్సరం పాటు పోరాటం చేశారు. ఈ పోరాటంలో 755 మంది రైతులు చనిపోవడం జరిగింది. మరి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము అవే కార్పొరేట్ విధానాలను తీసుకొస్తూ రైతాంగం మీద పెద్ద ఎత్తున భారాలు వేయడం కోసం సిద్ధపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మీద అదనంగా భారాలు వేయబోతా ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడంతో రైతాంగం మొత్తం కూడా భూములు విడిచిపెట్టేసి మొత్తం కూడా పట్టణాలకు వలస వెళ్ళి కూలీలుగా వలస వెళ్తున్న పరిస్థితిని ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి పోరాటాలకు సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఈరోజు ఆల్ ఇండియా కిసాన్ సభ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రైతాంగం మొత్తం కూడా రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి రైతు సంఘం తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో రైతులు అధైర్యపడకుండా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు సున్నం పెట్టడం కోసం ఈరోజు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూడడం కాకుండా మనం అందరం కూడా ఐక్యమత్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఈరోజు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరోసారి రైతాంగానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాము. సంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతాంగం కూడా ఈరోజు పెద్ద ఎత్తున భూములన్నీ పోతా ఉన్నాయి. మరి భూములు తిరిగి ప్రభుత్వం అసైన్మెంట్ భూములన్నిటి కూడా ప్రభుత్వం తీసుకొని బడుగు బలహీన వర్గాలు, పేదల యొక్క భూములు గుంజుకుంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో బలమైన పోరాటాలు చేయడానికి రైతాంగాన్ని చైతన్యపరిచి పోరాటాలకు సిద్ధం చేయడం కోసం రైతు సంఘం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేసి చైతన్యయుతంగా ముందుకు రావాలని చెప్పేసి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాం.